తెలిసిన అసలు చనిపోయేది ఎవరు? మనమే కదా. మనుషులంతా ఒకటే కదా. మరుగైపోయేది మానవ జాతే కదా. యుద్ధనీతి లేని ఉగ్రవాదం, చిన్న పిల్లలను చూడకుండా తలలు నరికే క్రూరత్వం, మహిళలపై అత్యాచారాలు, చెల్లాచెదరు చేసిన వారి శరీర భాగాలు, ఇదే కదా యుద్ధం స్వభావం. చుట్టంతా ఎగిసిపడుతున్న అగ్ని జ్వాలలు, మరణం మృదంగం, అన్ని వైపుల గాఢాంధకారం, పసిపిల్లల అరణ్య రోధనలు, మహిళల ఆర్భానాదాలు, తునాతునకలవుతున్న శరీర భాగాలు, ఇవే కదా యుద్ధంలో కనిపించే ఛాయలు. ముమ్మాడికి ఉన్మాదం, మతమౌఢ్యం, మనిషినని మరచి మానవత్వమే విడిచి మనిషియే సాటి మనిషిపై బాంబులు విసిరి మనిషిని చంపే మరణకాండ, హింస రచన, ధ్వంస రచన. ఏమున్నది యుద్ధంలో? ఇక్కడ గెలిచేదెవరు, ఓడేదెవరు? పిల్లలు తల్లిదండ్రులను కోల్పోవడం తప్ప, భార్య భర్తలను కోల్పోవడం తప్ప, దేశాలను నాశపోవడం తప్ప, మానవ జాతిని కనబడడం తప్ప, మానవ జాతి కనపడకుండా పోవడం తప్ప ఏమున్నది యుద్ధంలో? ఓ ప్రజలారా, ఇప్పటికైనా లేవండి, మేల్కొనండి, పదండి, మనమంతా ఒక్కటై భూభాగాలు దాటి సముద్రాలు దాటి మంచి వైపు నిలబడదాం. ప్రేమను కలిగి శాంతి కాపులమై యుద్ధాన్ని తరలిద్దాం. రండి, ఈ ధరణిపై